ద్విచక్ర వాహనదారులందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే విధంగా మరియు రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యని తగ్గించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశంగా చేసుకొని శిరోరక్ష ప్రాణరక్ష అనేటువంటి హెల్మెట్ ధరింపజేయడం పట్ల ప్రజలకి విస్తృత అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరును విశ్లేషిస్తే సుమారు 32 నుంచి 40% ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య కూడా సుమారు 35% పైగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసే వారే ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మా ఈ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి ఈ 15th వరకు ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు మా ఈ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా విస్తృతంగా చేపడుతున్నాం. ఏప్రిల్ 16 నుంచి హెల్మెట్ ధరింపకుండా ప్రయాణించేటువంటి ద్విచక్ర వాహనదారులందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు జరిమానాలు విధిస్తారు అనేటువంటి భయంతోనో లేక బలవంతంతోనో కాకుండా ప్రజలందరూ కూడా మీకోసం మీ కుటుంబం కోసం ఆలోచించి ప్రయాణించేటప్పుడు హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఒక మరణం అనేది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ప్రమాదం ఏ రూపంలో ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని చెప్పేసి జిల్లా ఎస్పీగా నేను అదేవిధంగా మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ప్రజలతో పాటు ప్రజల ముందు నడిపిస్తున్నటువంటి మా విభాగం, మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది, మీడియా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది.